వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. జూనియర్ ఇంటర్ మ్యాథ్స్కి సంబంధించి మనకి సెట్స్ అండి. సెట్స్లో మనకి ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్, ఒక 4 మార్క్స్, ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుందండి. ఆల్రెడీ మనం 8 మార్క్స్కి సంబంధించిన ఒక సపరేట్గా వీడియో అప్లోడ్ చేసామండి. అలాగే 4 మార్క్స్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం అప్లోడ్ చేసాం. ఈరోజు 1 మార్క్ క్వశ్చన్కి సంబంధించి సెట్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 1లో మనకి 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. దానికి సంబంధించి క్వశ్చన్స్ ఒకసారి చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ అండి, ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు, సి అనే సెట్ ఇచ్చాడండి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలి. ఈ క్వశ్చన్ మనకి చాలా ఈజీగా ఉంటుందండి. సెట్స్లో క్వశ్చన్ నెంబర్ 1 మనకు ఒక 1 మార్క్ క్వశ్చన్ గ్యారంటీ, చాలా ఈజీగా ఇస్తున్నాడు. సరే చూద్దామండి. ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చాడంటే రాద్దామండి. గివెన్ సెట్స్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, బి ఈజ్ ఈక్వల్ టు 2, 3, 4, సి ఈజ్ ఈక్వల్ టు 3, 4, 5, 6 ఇచ్చాడండి. ఫస్ట్ మనం ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ బి యూనియన్ సి ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే రెండిట్లోనూ బోత్ కామన్ ఎలిమెంట్స్ ఒకసారి చూద్దాం. 2, 3, 4, 5, 6 అండి. ఇది బి యూనియన్ సి. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అంటే ఏ అంటే 1, 2, 3, 4. అలాగే ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అంటే 2, 3, 4, 5, 6 అండి. ఇక్కడ మనకి 5, 6. ఇక్కడ రెండిట్లోనూ కామన్గా ఉండే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అండి. రెండిట్లోనూ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ మనకి 2, 3, 4 అవుతాయి. కాబట్టి ఆన్సర్ 2, 3, 4 అండి. ఇది మనకు ఆన్సర్. అలాగే క్వశ్చన్ నెంబర్ 2కి సంబంధించి మేక్ కరెక్ట్ స్టేట్మెంట్ బై ఫిల్లింగ్ విత్ ద సింబల్ ఇన్ ద బ్లాంక్ అండి, బ్లాంక్ స్పేసెస్. అంటే మనకి ఒక సెట్ ఇచ్చాడండి. అంటే ఇక్కడ సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ క్లాస్ 11th ఆఫ్ యువర్ స్కూల్ అండి. మనకి ఇక్కడ మధ్యలో డాష్ ఇచ్చి ఇక్కడ సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ యువర్ స్కూల్ అండి. అంటే మనకి ఇక్కడ స్టూడెంట్ ఇక్కడ ఏమన్నాడంటే ఎక్స్ ఈజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ క్లాస్ 11th ఆఫ్ యువర్ స్కూల్ అన్నాడు. అంటే మొత్తం స్కూల్లో ఉన్న మనకి సెక్షన్స్ మెన్షన్ చేయలేదండి, క్లాస్ 11th అని మెన్షన్ చేశాడు. ఎక్స్ ఈజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ యువర్ స్కూల్ అన్నాడు. అంటే స్కూలు ఇక్కడ స్కూల్ అనేది మనకి బిగ్ సెట్ అవుతుందండి, బిగ్ సెట్. ఇక్కడ మనకి స్కూల్లో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, దాంట్లో 11th క్లాస్ స్టూడెంట్ అన్నాడు. కాబట్టి ఇది స్మాల్ సెట్ కింద ఉంటుంది. స్మాల్ సెట్ సబ్సెట్ ఆఫ్ బిగ్ సెట్ కాబట్టి మనకి ఏమొస్తుందంటే ఇక్కడ సబ్సెట్ వస్తుందండి. మామూలుగా అయితే ఆన్సర్ ఇక్కడ డాష్ ఇస్తే మనం సబ్సెట్ రాయాలి. ఇక్కడ ఒక్కోసారి మనకి ఏమి ఇస్తున్నాడంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కింద ఆప్షన్స్ ఇస్తున్నాడు. అవి కూడా ఒకవేళ ఇస్తే మనం లెక్క చేసి మామూలుగా 2, 3, 4 ఆప్షన్ మనం 1 అయితే 1, 2 అయితే 2 మనం మెన్షన్ చేయాలి. కాబట్టి చాలా ఈజీగా ఉంటుందండి క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించి క్వశ్చన్స్. మరికొన్ని క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 3 అండి, విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి సెట్ ఏ, బి అన్నాడు. సబ్సెట్ ఆఫ్ ఎక్స్, సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అండి. అలాగే రెండోది వచ్చి మనకి ఇక్కడ ఒక సెట్ ఇచ్చాడండి 1, 2, 3, 4. సబ్సెట్ ఆఫ్ 1, 2, 3 అన్నాడు. అలాగే ఇక్కడ ఒక మూడోది వచ్చి సెట్ 5 అన్నాడు, బిలాంగ్స్ టు 4, 5, 6 అన్నాడు. అలాగే నాలుగోది వచ్చి సెట్ 2, 3 బిలాంగ్స్ టు అన్నాడండి. దీంట్లో ఏ స్టేట్మెంట్ ట్రూ అంటే ఒకసారి చూద్దామండి. ఫస్ట్ది ఏ, బి అంటే మనకి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నాడు. ఇక్కడ మనకి ఇచ్చినవి మాత్రం ఏ, బి ఇచ్చాడు. బి ఇక్కడ ఏ అనేది ఓవెల్, బి అనేది ఓవెల్ కాదు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఫాల్స్ అండి. ఇక్కడ బి అనేది బి ఈజ్ నాట్ ఏ ఓవెల్ అండి. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అండి. అలాగే ఇక్కడ 1, 2, 3, 4 అనేది బిగ్ సెట్ అండి. బిగ్ సెట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇది స్మాల్ సెట్ ఇప్పుడు బిగ్ సెట్కి సబ్సెట్ అవుతుంది. కాబట్టి సెకండ్ వన్ కూడా ఫాల్స్ అండి. అలాగే మనకి ఇక్కడ బిలాంగ్స్ టు అన్నాడు. ఇక్కడ సెట్ అండి, ఇది 5 అనేది
సెట్ కింద తీసుకోవాలి. ఇక్కడ మనకి సెట్ అంటే ఇది ఎలిమెంట్ కింద తీసుకున్నాడు కాబట్టి ఇది కూడా ఫాల్స్ అండి. థర్డ్ వన్ కూడా. ఫోర్త్ వన్ వచ్చి ఇక్కడ ఇది 2,3 అనేది మనం మామూలుగా అయితే సెట్ అండి. సెట్లో ఎలిమెంట్ కింద తీసుకున్నాడు కాబట్టి ఫోర్త్ వన్ ఏమవుతుందంటే ట్రూ అవుతుందండి. ఇది మనకి చాలా ఈజీ క్వశ్చన్ అండి 1 మార్క్ సంబంధించి. అలాగే నాలుగోది వచ్చి విచ్ ఈజ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ ABCD అన్నాడు. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చాడండి. ఏది విచ్ ఈజ్ ద ఫాలోయింగ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ ABCD అన్నాడు. ఏది సబ్సెట్ కాదు అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ వచ్చి ఎంటీ సెట్ అనేది సబ్సెట్ ఆఫ్ ఎనీ సెట్ అండి. సబ్సెట్ ఆఫ్ ఎనీ సెట్ కాబట్టి సబ్సెట్ అవుతుంది. అలాగే A, B ఈ ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయండి కాబట్టి రెండోది కూడా సబ్సెట్ అవుతుంది. A, B బిలాంగ్స్ టు మనకి A, B, C, D అండి. అలాగే మనకి ఈ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్లో D, E ఇచ్చాడు. ఇక్కడ మనకి ఈ అనే ఎలిమెంట్ లేదు కాబట్టి ఈ డస్ నాట్ బిలాంగ్స్ టు ABCD కాబట్టి ఇది డస్ నాట్ సబ్సెట్ అవుతుంది. ఇక్కడ AB ఏమవుతుందంటే సబ్సెట్ అవుతుంది ABCDకి. ఇక్కడ ఇది డస్ నాట్ సబ్సెట్ అండి. అలాగే నాలుగోది వచ్చి B, D ఇచ్చాడు. B, D ఎలిమెంట్స్ కూడా మనకి ABCDలో ఉన్నాయి కాబట్టి ABCDలో ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఏమవుతుందంటే B, D సబ్సెట్ ఆఫ్ A, B, C, D అండి. ఇది మనకు ఆప్షన్లో ఇలా ఇస్తాడండి 1 మార్కు సంబంధించి. విచ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అని అడుగుతున్నాడు, లేకపోతే విచ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ అని అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్ నెంబర్ 4కి సంబంధించి. ఇవ్వండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అన్నాడు. మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడండి. A కాంప్లిమెంట్ ఓల్ కాంప్లిమెంట్ అన్నాడు ఈజ్ఈక్వల్ టు A. అలాగే రెండోది వచ్చి A యూనియన్ A డాష్ ఈజ్ఈక్వల్ టు ఎంటీ సెట్ అండి. అలాగే మూడోది వచ్చి A యూనియన్ B ఓల్ డాష్ ఈజ్ఈక్వల్ టు A డాష్ ఇంటర్సెక్షన్ B డాష్. అలాగే నాలుగోది వచ్చి పై డాష్ ఈజ్ఈక్వల్ టు U అన్నాడు. ఇక్కడ ఏది ఫాల్స్ అని అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దామండి. ఫస్ట్ వన్ ఇది A కాంప్లిమెంట్ ఓల్ కాంప్లిమెంట్ ఏమవుతుందంటే A అవుతుందండి. ఇది కరెక్టే, మనకి ప్రాపర్టీస్ ఉన్నాయి సెట్స్లో. అలాగే రెండోది వచ్చి A యూనియన్ A డాష్ అండి. ఇక్కడ మనకి ఎంటీ సెట్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏమవుతుందంటే యూనివర్సల్ సెట్ అవుతుందండి. మామూలుగా అయితే ఇక్కడ యూనివర్సల్ సెట్ ఇది A డాష్ అయితే యూలోంచి మనకి మామూలుగా అయితే A యూనియన్ A డాష్ అండి. ఈ రెండు కలిపితేనే మనకి యూనివర్సల్ సెట్ అవుతుంది కాబట్టి A డాష్ ఈజ్ ఈక్వల్ టు U మైనస్ A అండి. కాబట్టి ఇక్కడ యూనివర్సల్ సెట్ అవుతుంది, U అవుతుంది. ఎంటీ సెట్ అని ఇచ్చాడు. సెకండ్ వన్ ఫాల్స్ అవుతుందండి. అలాగే థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్లో మనకి A యూనియన్ B ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు A డాష్ ఇంటర్సెక్షన్ B డాష్ అని ఇచ్చాడు. ఇది డిమార్గన్ లాస్ అండి. ఇది కూడా మనకి కరెక్టే. A యూనియన్ B ఓల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు A డాష్ ఇంటర్సెక్షన్ B డాష్ అండి. మనకి 1 మార్క్ చేయాలంటే కొద్దిగా మనకి అన్నీ దాని మీద ఒక ఐడియా ఉండాలి. అలాగే ఫోర్త్ వన్ అండి. పై డాష్ ఈజ్ ఈక్వల్ టు యూనివర్సల్ సెట్ అన్నాడు. అంటే ఇది కూడా కరెక్టేనండి. ఫోర్త్ వన్ ఈజ్ ట్రూ అవుతుంది. ఇదండి ఫిఫ్త్ వన్కి సంబంధించి. క్వశ్చన్ నెంబర్ 6కి సంబంధించి యూనివర్సల్ సెట్ మనకి సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ 1 లెస్ దెన్ x లెస్ దెన్ 15 ఇచ్చాడండి. అలాగే ఏ అనే సెట్ ఇచ్చాడు. ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ 1 లెస్ దెన్ x లెస్ దెన్ 15 ఇచ్చాడు. ఫస్ట్ వన్ రాద్దామండి. ఇక్కడ ఏ కాంప్లిమెంట్ అడుగుతున్నాడు. సొల్యూషన్ చూద్దాం. ఇక్కడ మనకి యూనివర్సల్ సెట్ అంటే ఇక్కడ మనకి ఇది రోస్టర్ ఫామ్లో రాసుకుందామండి. ఇది సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు, మన రోస్టర్ ఫామ్లో రాసుకుందాం. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ 1 లెస్ దెన్ x లెస్ దెన్ 15 అంటే మనకి ఇక్కడ 1 కన్నా ఎక్కువ 15 కన్నా తక్కువ ఉన్న నెంబర్స్ అన్నీ రాయాలండి. అంటే 2, 3,
4 5 6 7 8 9 10 11 12 13 14 అండి. అలాగే ఏ అనే సెట్ మనకి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 15 అన్నాడు. అంటే ఇక్కడ 1 కన్నా ఎక్కువ లెస్ దాన్గా 15 అండి. కాబట్టి ప్రైమ్ నెంబర్స్ రాయాలి. అంటే 2 3 5 7 11 13 అండి. ఇక్కడ మనకి ఏ కాంప్లిమెంట్ అడిగాడు. ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు యూనివర్సల్ సెట్ మైనస్ ఏ అండి. కాబట్టి మనకి యూనివర్సల్ సెట్ అంటే 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 మైనస్ ఇక్కడ 2 3 5 7 11 13 అండి. ఇది మనకి యూ మైనస్ ఏ అండి. ఎక్స్ బిలాంగ్స్ టు మనకి యూనివర్సల్ సెట్లో ఉండాలి. ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ అండి. కాబట్టి మనకి కామన్గా ఉన్న టర్మ్స్ మనం క్యాన్సిల్ చేసుకుందాం. 2 3 5 అండి. 2 3 5 అలాగే 7 కూడా క్యాన్సిల్ చేస్తే మనకి 11 కూడా క్యాన్సిల్ చేస్తే 7 11 13 మిగతా టర్మ్స్ రాయాలండి. ఏ కాంప్లిమెంట్ అంటే 4 6 8 9 10 12 14 అండి ఆన్సరు. ఇది మనకి ఆన్సరు 1 మార్క్ క్వశ్చన్స్కి సంబంధించి. లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎన్ ఇంటిజర్ ఎక్స్ క్యూబ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అని ఇచ్చాడండి. ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్ ఏదో అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఎన్ ఇంటిజర్ అని ఇచ్చాడు. ఎక్స్ ఈజ్ ఎన్ ఇంటిజర్ అండి. ఇంటిజర్ అయితే మనకి ఇంకొకటి ఏమి ఇచ్చాడంటే ఎక్స్ క్యూబ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అన్నాడు. అంటే మనకు ఒక ఇంటిజర్ వాల్యూస్ తీసుకుంటే 1 తీసుకుంటే దాని యొక్క క్యూబ్ అండి. అంటే 1 పవర్ 3 ఎంత అవుతుందంటే 1 అవుతుంది. ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అవుతుంది. అలాగే 2 తీసుకుంటే 2 పవర్ 3 ఎంత అవుతుందంటే 8 అవుతుందండి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అవుతుంది. అలాగే 3 తీసుకుంటే ఇక్కడ మనకి 3 పవర్ 3 అండి. అంటే ఇక్కడ 27 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అవుతుంది. 4 తీసుకుంటే 4 పవర్ 3 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 64 అవుతుందండి. అంటే ఇది ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ అయిపోతుంది. కాబట్టి ఈ కండిషన్ ఇది ఎక్సీడ్స్ అయిపోతుంది. కాబట్టి 4 అనే నెంబరు మనకి ఇంటిజర్స్ ఉన్న సెట్ మనకి కాదండి. కాబట్టి మనకి సెట్లో ఉన్న నెంబర్స్ ఒకసారి చూసుకోవాలి. ఇంటిజర్ అన్నాడు కాబట్టి ఇక్కడ 2 3 4 ఇచ్చాడు, 1 3 4 ఇచ్చాడు, ఇక్కడ 1 2 4 ఇచ్చాడండి. అంటే మనకి ఆప్షన్లో చెక్ చేసుకునే ముందు 4 ఉన్న ఇంటిజర్ కాదు, మనకు సెట్ ఏమవుతుందంటే 1 2 3 మాత్రమే కరెక్ట్ అవుతుందండి. సెట్ బిల్డర్ ఫామ్లో మనకి లిస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్ అండి. ఈ ఎలిమెంట్స్ మాత్రమే ఈ ప్రాపర్టీని సాటిస్ఫై అవుతాయి. కాబట్టి థర్డ్ వన్ అండి. అలాగే 8th వన్ వచ్చి ద సెట్ బిల్డర్ ఫామ్ ఆఫ్ ఇంటర్వెల్ క్లోజ్డ్ ఇంటర్వెల్ -4, 5 అండి. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎన్ ఇంటిజర్ -4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 5 అండి. ఇక్కడ మనకి క్లోజ్డ్ ఇంటర్వెల్లో ఉంటే మనం ఏం రాయాలంటే ఈక్వల్ టు రాయాలి. ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ ఉంటే లెస్ దాన్ రాయాలి అండి. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఎన్ ఇంటిజర్ మనకి ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తే మామూలుగా అయితే ఒకసారి ఏ ఆప్షన్ కరెక్ట్ అంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఇచ్చాడు. ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే -4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 5 అండి. అంటే ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఉంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. ఇక్కడ మనకి 2 చోట్ల దీనికి కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. ఇది ఓపెన్ ఇంటర్వెల్, ఇది ఆప్షన్ కాదు. అలాగే ఈ 2 లెస్ దాన్ ఉన్నాయండి, ఇది ఆప్షన్ కాదు. అలాగే ఓపెన్ ఇంటర్వెల్కి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇది కూడా కాదు. మనకి ఏమవుతుందంటే ఇది -4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 5 అండి. ఇది ఆన్సరు. అంటే మనకి 1 ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. ఇది సెట్ బిల్డర్ ఫామ్ ఆఫ్ ఇంటర్వెల్ -4, 5 క్లోజ్డ్ ఇంటర్వెల్ -4, 5 ఓపెన్ ఇంటర్వెల్ అండి. క్వశ్చన్ నెంబర్ 9 అండి. సెట్ బిల్డర్ ఫామ్ ఆఫ్ మనకి సెట్ ఇచ్చాడండి 1, 2, 3, 4 మనకి కింద ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ x² లెస్ దాన్ 50,
అలాగే రెండోది వచ్చి ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 లెస్ దెన్ 20. అలాగే మూడోది వచ్చి ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 లెస్ దెన్ 15 అండి. అలాగే ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ 2x లెస్ దెన్ 20 అని అంటున్నాడు. మనం ఒకసారి ఆప్షన్ చెక్ చేసుకుందామండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇంటిజర్ 1 తీసుకుంటే 1 స్క్వేర్ ఏమవుతుందంటే లెస్ దెన్ 30 అవుతుంది. అలాగే 2 స్క్వేర్ అంటే 4 లెస్ దెన్ 30 అవుతుందండి. అలాగే 3 స్క్వేర్ మనకి ఎంత అవుతుందంటే లెస్ దెన్ 30 అవుతుంది. అలాగే 4 స్క్వేర్ లెస్ దెన్ 30 అవుతుందండి. అలాగే మనకి 5 స్క్వేర్ కూడా లెస్ దెన్ 30 అవుతుందండి. కాబట్టి మనకి మరికొన్ని నెంబర్స్ వస్తాయి. 1 2 3 4 కాకుండా మనకి 5 కూడా వస్తుంది. అలాగే బోత్ నెంబర్స్ మనకి 1 2 3 4 కాకుండా మనకి 5 కూడా వస్తుంది. కాబట్టి ఇది మనకి సెట్ బిల్డర్ ఫామ్ కాదు. అలాగే రెండోది చెక్ చేద్దామండి. ఫస్ట్ 1 రెండోది చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 లెస్ దెన్ 20 అండి. అంటే 1 ప్లస్ 1 2 లెస్ దెన్ 20. అలాగే ఇక్కడ 2 స్క్వేర్ ప్లస్ 1 5 లెస్ దెన్ 20. ఇక్కడ 3 స్క్వేర్ ప్లస్ 1 10 లెస్ దెన్ 20. ఇక్కడ 7 స్క్వేర్ ప్లస్ 1 ఏమంత అవుతుందంటే 17 లెస్ దెన్ 20 అవుతుందండి. ఇక్కడ 5 తీసుకున్నా మనకి కరెక్ట్గా నెంబర్లన్నీ లెస్ దెన్ 5 తీసుకున్నా మనకి ఎక్కువైపోతుందండి, లెస్ దెన్ 20 కాదు. కాబట్టి ఇది మనకి సెకండ్ ఆప్షన్ మనకి రైట్ ఆప్షన్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 లెస్ దెన్ 20. మూడోది కూడా చూద్దామండి. ఇక్కడ 1 స్క్వేర్ మైనస్ 1 ఏమవుతుందంటే 0 లెస్ దెన్ 15. అలాగే 1 స్క్వేర్ అయిపోయింది. 2 స్క్వేర్ అంటే 4 3 లెస్ దెన్ 15. అలాగే 3 స్క్వేర్ 9 8 లెస్ దెన్ 15 అండి. అలాగే 4 స్క్వేర్ 16 మైనస్ 1 15 లెస్ దెన్ 15 అండి. ఇది మనకి 15 లెస్ దెన్ 15 అని వచ్చింది కాబట్టి ఇది మనకి ఆప్షన్ కరెక్ట్ కాదండి. అలాగే నాలుగోది వచ్చి 2x లెస్ దెన్ 20 అండి. అంటే ఎక్స్ లెస్ దెన్ 10 అంటే 10 కన్నా తక్కువ నెంబర్స్ అన్నీ మనకి 1 2 3 4 కాకుండా మనకి ఇంకా నెంబర్స్ ఉంటాయి కాబట్టి మనకి కరెక్ట్ ఆప్షన్ సెకండ్ 1 అవుతుందండి. అలాగే 10ది వచ్చి మనకి ఏ అనే సెట్ ఇచ్చాడు, బి అనే సెట్ ఇచ్చాడు. ఇక్కడ ఏమడుతున్నాడు అంటే A-B యూనియన్ B-C అంటున్నాడు. A-B చేద్దామండి. ఏ అనే సెట్ ఇచ్చాడు 1 2 3 4 5 ఇచ్చాడు. ఇక్కడ బి అనే సెట్ ఇచ్చాడండి 4 5 6 7 8. మనకి కామన్గా ఉన్న నెంబర్స్ క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి 1 2 3 మనకి A-B అవుతుంది. అలాగే B-A కూడా చేద్దామండి. అంటే B ఫస్ట్ తీసుకోవాలి. ఫస్ట్ అంటే ఇక్కడ B అనే సెట్ తీసుకోవాలి. 4 5 6 7 8 అండి. అలాగే A అనే సెట్లో 1 2 3 4 5. ఇక్కడ మనం కామన్గా ఉన్న నెంబర్స్ 4 5 కామన్గా ఉన్నాయండి. కాబట్టి 4 5 క్యాన్సిల్ చేస్తే మనకి బి అనే సెట్లో ఉన్న నెంబర్స్ 6 7 8 అవుతాయి. ఇప్పుడు మనం ఏమడిగాడంటే A-B యూనియన్ B-C అడిగాడు. కాబట్టి యూనియన్ కాబట్టి ఈ రెండు కలిపి రాయాలండి. అంటే 1 2 3 6 7 8 ఆన్సర్ అండి. ఇది మనకి ఆప్షన్లో ఒకసారి చూసుకుంటే 1 2 3 6 7 8 సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అండి. ఇది మనకి 1 మార్కు సంబంధించి సెట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ మోడల్లోనే ఇస్తాడండి క్వశ్చన్ మనకి 1 మార్క్ క్వశ్చన్ నెంబర్ 1కి సంబంధించి. ఇది మనకి సెట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే మనకి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2కి సంబంధించి కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తామండి. అలాగే 2 మార్క్స్కి సంబంధించి సెట్స్లో కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. దానికి సంబంధించి కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాం. ప్రతిదీ చాప్టర్కి సంబంధించి 1 మార్కు 2 మార్క్స్ మనం సెపరేట్గా వీడియో చేస్తామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.